జూలై 4 చరిత్రలో ఈరోజు 1902 సంవత్సరం జూలై 4వ తేదీన స్వామి వివేకానంద కలకత్తాలోని బేలూరు మఠంలో మరణించారు. స్వామి వివేకానంద కేవలం 39 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచిపెట్టారు. స్వామి వివేకానంద జనవరి 12, 1863న కలకత్తాలోని నరేంద్రనాథ్ దత్గా జన్మించారు. ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాం. 20 సంవత్సరాల వయసులో ఆయన బ్రహ్మ సమాజం శాఖ అయిన సాధారణ బ్రహ్మ సమాజ్లో సభ్యుడు అయ్యారు. 1881లో ఆయన తన గురువుగా భావించే రామకృష్ణ పరమహంసను కలిశారు. రామకృష్ణ పరమహంస ఆగస్టు 1886లో మరణించారు. అదే సంవత్సరం డిసెంబర్లో నరేంద్రనాథ్ దత్ సన్యాసిగా మారి స్వామి వివేకానంద అయ్యారు. ప్రతి ఆత్మ పరమాత్మ అని, ప్రతి వ్యక్తి తనలోని ఆ దైవత్వాన్ని వ్యక్తీకరించడానికి కృషి చేయాలని హిందూ సిద్ధాంతాన్ని స్వామి వివేకానంద బోధించారు. దీనితో పాటు 1893 సెప్టెంబర్ 11న చికాగోలో జరిగిన ప్రపంచ మత పార్లమెంట్లో స్వామి వివేకానంద హిందూ మతానికి ప్రాతినిధ్యం వహించారు. అదే సమయంలో ఆయన 1897లో రామకృష్ణ మిషన్ను స్థాపించారు. 1947 సంవత్సరం జూలై 4వ తేదీన బ్రిటిష్ పార్లమెంట్లో భారత స్వాతంత్ర్య చట్టం ప్రవేశపెట్టారు. ఈ చట్టం భారతదేశానికి స్వాతంత్ర్యం, ఇంకా పాకిస్తాన్ను కొత్త దేశంగా రూపొందించాలని ప్రతిపాదించింది. 2 దేశాలు సార్వభౌమాధికార దేశాలు, ఇంకా వారి సొంత రాజ్యాంగాలను రూపొందించుకోవచ్చని కూడా ప్రణాళిక పేర్కొంది. ఈ ప్రణాళికను సమర్పించేటప్పుడు లార్డ్ మౌంట్ బటన్ భారతదేశాన్ని విముక్తి చేయటానికి విభజన మాత్రమే మార్గమని చెప్పారు. దీని ప్రకారం భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తుంది, కానీ అదే సమయంలో విభజన జరిగి కొత్త దేశం పాకిస్తాన్ ఏర్పడుతుంది. ఈ చట్టం జూలై 18, 1947న రాజ ఆమోదం పొందిన తర్వాత ఇది ఆగస్టు 15, 1947న అమల్లోకి వచ్చింది. దీంతో భారత స్వాతంత్ర్యానికి మార్గం కూడా సుగమమైంది. ఆగస్టు 14, 1947న పాకిస్తాన్ ఏర్పడింది. ఒకరోజు తర్వాత భారతదేశం స్వాతంత్ర్యమైంది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వతంత్ర భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి అయ్యారు. లియాఖత్ అలీ ఖాన్ పాకిస్తాన్ మొదటి ప్రధానమంత్రి అయ్యారు. 1897 జూలై 4న అల్లూరి సీతారామరాజు ఆంధ్రప్రదేశ్లోని భీమవరం సమీపంలోని మొగల్లు అనే గ్రామంలో జన్మించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు నాయకత్వం వహించినందుకు సీతారామరాజు చిరస్మరణీయుడు. విదేశీయులపై తిరుగుబాటు చేయటానికి ఆయన విశాఖ జిల్లా, ఇంకా తూర్పుగోదావరి జిల్లాల గిరిజన ప్రజలను సంఘటితం చేశారు. రాంపా తిరుగుబాటు 1922 ఇంకా 1924 మధ్య జరిగింది. సీతారామరాజు, అతని మనుషులు అనేక పోలీస్ స్టేషన్లపై దాడి చేసి అనేక మంది బ్రిటిష్ అధికారులను హతమార్చారు. వారి పోరాటం కోసం ఆయుధాలు, ఇంకా మందుగుండు సామాగ్రిని దొంగిలించారు. అయితే ఆ తర్వాత బ్రిటిష్ వారు ఆయన్ని పట్టుకొని చెట్టుకు కట్టేసి 1924 మే 7న కాల్చి చంపారు. అల్లూరి సీతారామరాజు గెరిల్లా వ్యూహాలను బ్రిటిష్ వారు కూడా అంగీకరించారు. అందుకే అతనికి మన్యం వీరుడు, అంటే అడవిలో మహానాయకుడు అని పేరు వచ్చింది. 1986లో భారత తపాలా శాఖ అల్లూరి సీతారామరాజు గౌరవార్థం స్మారక స్టాంపును విడుదల చేసింది. అదే సమయంలో జూలై 4, 2022న ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. పింగళి వెంకయ్య 1963 సంవత్సరం జూలై 4వ తేదీన మరణించారు. పింగళి వెంకయ్య భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ఇంకా ప్రసిద్ధ రైతు. భారత జాతీయ జెండా రూపకల్పన చేసిన ఘనత ఆయనదే. ఆగస్టు 2, 1876న పింగళి వెంకయ్య జన్మించారు. ఆయన భారత జెండా రూపకల్పనను చాలాసార్లు సవరించారు. మహాత్మా గాంధీకి సన్నిహితుడు, ఇంకా భారత స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఆయన భారత జెండా రూపకల్పనను సమర్పించారు. గాంధీ ఈ జెండాను గుర్తించి స్వాతంత్ర్య పోరాట చిహ్నంగా మార్చారు. వారి డిజైన్ క్రమంగా మారుతూ ప్రస్తుత త్రివర్ణ పతాకంగా మారింది. కుంకుమ ధైర్యం మరియు త్యాగం, తెలుపు సత్యం మరియు శాంతి, ఆకుపచ్చ రంగు విశ్వాసం ఇంకా సంతానోత్పత్తిని సూచిస్తాయి. అదే సమయంలో త్రివర్ణ పతాకం మధ్యలో అశోక చక్రం ఉంటుంది.
పింగళి వెంకయ్య జెండా రూపకల్పనను 1931లో భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించింది. 1884వ సంవత్సరం జూలై 4వ తేదీన ఫ్రాన్స్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని యునైటెడ్ స్టేట్స్కు బహుమతిగా అందించింది. శిల్పి ఫెడరిక్ అగస్టే బల్తోడ్ సహకారంతో ఫ్రెంచ్ రాజకీయవేత్త ఎడ్వర్డ్ రెనే లెఫెబ్రే డి లౌబోలే ఈ విగ్రహాన్ని రూపొందించారు. దాని లోహ నిర్మాణాన్ని గుస్టావ్ ఈఫిల్ నిర్మించారు. ఈ విగ్రహం న్యూయార్క్ నౌకాశ్రయంలో ఉంది. ఇది స్వేచ్ఛ మరియు ప్రజాస్వామ్యానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది రోమన్ దేవత లిబర్టస్కు ప్రాతినిధ్యం వహిస్తున్న స్త్రీ విగ్రహం. ఇది స్త్రీ స్వాతంత్ర్య స్వరూపం. విగ్రహం కుడి చేతిలో టార్చ్, ఎడమ చేతిలో అమెరికా స్వాతంత్ర్యం తేదీ రాసి ఉన్న పుస్తకం ఉంటాయి. అమెరికా స్వాతంత్ర్యం పొంది 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఫ్రాన్స్ ఈ విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చింది. ఈ విగ్రహాన్ని మొదట లిబర్టీ ఎన్లైట్నింగ్ ది వరల్డ్ అని పిలిచేవారు. ఈ విగ్రహం మే 1884లో ఫ్రాన్స్లో పూర్తయింది. జూన్ 1885లో ఇది దాదాపు 200 ముక్కలుగా అమెరికాకు తీసుకురాబడింది. ఇది అధికారికంగా అక్టోబర్ 28, 1886న ఆవిష్కరించబడింది. 1776వ సంవత్సరం జూలై 4వ తేదీన అమెరికాలో స్వాతంత్ర్యం ప్రకటించబడింది. బ్రిటన్ నుండి 13 అమెరికన్ కాలనీలు స్వాతంత్ర్యం ప్రకటించుకున్న రోజు అమెరికన్ చరిత్రలో ఒక మైలురాయి. ఈ సంఘటన అమెరికన్ విప్లవం సమయంలో జరిగింది. ఈ ప్రకటన ప్రధాన లక్ష్యం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం సాధించడం, ఇంకా కొత్త స్వాతంత్ర దేశాన్ని స్థాపించడం. డిక్లరేషన్ను థామస్ జెఫెర్సన్ రాశారు. ఫిలాడెల్ఫియాలోని 2వ కాంటినెంటల్ కాంగ్రెస్ ఆమోదించింది. ఈ రోజును ఇప్పుడు అమెరికాలో స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జూలై 4న అమెరికన్లు ఈ రోజును గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. ఇందులో కవాతులు, బాణాసంచా, పిక్నిక్లు ఇంకా ఇతర ఉత్సవాలు ఉంటాయి.